హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్ష నివేదికను వక్రీకరించి అడ్డంగా దొరికిపోయింది టీడీపీ. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ మోకలతో హోరెత్తించారు. కానీ ఆ పరీక్ష నివేదికను పరిశీలిస్తే ఆవు నెయ్యిని పరీక్షల కోసం 2024 జూలై 12న టీటీడీ పంపగా అది తమకు జూలై 17న చేరిందని, పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చినట్టు అందులో స్పష్టంగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు సర్కార్. ఇది అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి. సో జూలై 12న ఈ అంశం వెలుగులోకి వస్తే 17న నివేదిక, 23న ఇది బహిర్గతమైంది. సో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది చంద్రబాబు సర్కార్, బాధ్యత వహించాల్సింది చంద్రబాబు సర్కార్. మరి ఏంటి ఈ ఆరోపణలు, ఏంటి, ఏం చెప్తారు? ఖచ్చితంగా హరి యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూసినటువంటి యొక్క ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ ఫ్యాట్కి సంబంధించిన అంశానికి సంబంధించి టీటీడీఓ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. జూలై 17న రిపోర్ట్స్ పంపిస్తే యొక్క 24వ తారీఖున రిపోర్ట్స్ వచ్చాయి. దానికి సంబంధించి నెయ్యికి సంబంధించినటువంటి దిండిగల్కి సంబంధించి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి నెయ్యి సప్లై చేసేటువంటి కంపెనీ వెనక్కి పంపించడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్స్లో తమకు వచ్చినటువంటి నివేదిక ఆధారంగా దీనిలో ఫ్యాట్ కంటెంట్, వెజిటేబుల్ ఫ్యాట్ కంటెంట్ ఉన్నదన్నటువంటి అంశాన్ని మాత్రమే స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయంటూ ఒక అసంబద్ధమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే అంశం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగాను ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా యొక్క టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వెలుగు చూసినటువంటి ఘటనకు సంబంధించి గత ప్రభుత్వాన్ని ఏ విధంగా నిందిస్తారనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా యొక్క ఏదైనా టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి ముడి సరుకులు, రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో యొక్క నెయ్యిగా అవ్వచ్చు, మిగిలిన ఇతర ప్రొక్యూర్మెంట్ ఏది చేసినా కూడా చాలా నాణ్యతతో కూడినటువంటి క్వాలిటీకి అనుగుణంగానే ఒక కమిటీ నివేదిక ఆధారంగానే వాటిని పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నెయ్యికి సంబంధించినటువంటి ఒక కమిటీ ఒకటి ఉంది. దీనికి సంబంధించి ఎన్డీడీబీకి సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి హెడ్గా ఉన్నారు. మరోవైపు యొక్క వెటనరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ కూడా దీని కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇంతటి ప్రముఖులు ఉన్నటువంటి కమిటీలో యొక్క నివేదిక ఆధారంగా తిరుపతి నుంచి యొక్క శాంపిల్ సేకరించిన తర్వాత మైసూరులో ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు మైసూరుకు పంపించిన తర్వాతనే ఆ యొక్క ఓకే అయిన తర్వాతనే ఈ యొక్క శాంపిల్స్ను ఈ యొక్క నెయ్యికి వినియోగానికి అనుమతిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ యొక్క జరిగినటువంటి పరిణామాల్లో ఎన్డీడీబీకి మైసూరుతో పాటు ఇటు ఒక గుజరాత్ కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉన్నటువంటి సంగతి తెలిసిన తర్వాత నెయ్యిని వినియోగించకుండా వెనక్కి పంపించేసామన్నటువంటి ఒక స్పష్టమైన ప్రకటన టీటీడీ ఈఓగా ఉన్నటువంటి శ్యామలరావు గారు చేసిన తర్వాత కూడా ఈ యొక్క అసంబద్ధమైనటువంటి ప్రకటన ఈ టీటీడీ ఈఓకు ఒకవైపు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విధమైనటువంటి ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. టీటీడీకి సంబంధించినటువంటి భక్తులు ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారో చాలా అత్యంత ప్రీతిపాత్రంగా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. రోజుకి 3 లక్షలకు పైగా యొక్క లడ్డూలు విక్రయిస్తూ ఉంటారు. ఏడాదికి 500 కోట్ల రూపాయలకు పైగానే యొక్క లడ్డూల ద్వారా తిరుపతి దేవస్థానానికి ఆదాయం వస్తూ ఉంది. పరమ పవిత్రంగా భావించేటువంటి ప్రసాదం విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం సరికాదంటూ పెద్ద ఎత్తున భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టు జడ్జితో అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా స్వీకరించాలని చెప్పి ఆయన సవాల్ విసురుతూ ఉన్నారు. మూర్తి.